బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రికార్డుల తారుమారు కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన కేసులో ఆయన్ను గుంటూరు సిఐడి పోలీసులు తాజాగా కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు పోలీస్ శిక్షణా కేంద్రంలో కాకాని ప్రశ్నించారు. రికార్డుల తారుమారు ఎలా జరిగింది, అసలు ఎందుకు చేశారు, అంత అవసరం ఏంటి, ఎంతమంది ఉన్నారు, తారుమారు చేసిన నిందితులకు తమకు సంబంధం ఏంటి అనే ప్రశ్నలు వేశారు. అయితే సిఐడి పోలీసుల ప్రశ్నలకు మౌనంతో కాకాని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. కాగా నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంఆర్ఓ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారయ్యాయి. దీంతో సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 14వ నిందితుడిగా గుర్తించారు. ఇప్పటికే వేరే కేసులో రిమాండ్లో ఉన్న ఆయన్ను నెల్లూరు 2వ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట వర్చువల్గా హాజరుపరిచారు. ఈ కేసులోనూ ఆయనకు న్యాయమూర్తి ఆగస్టు 7 వరకు రిమాండ్ విధించారు. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కోర్టు అనుమతితో కాకాని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. రికార్డుల తారుమారు వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.